హలో అండి, ఇవాల్టి రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ బుర్జీ కంటే ఇలా ఒక్కసారి బాయిల్ చేసిన ఎగ్స్ తోని కూడా ఫ్రై చేసి చూడండి. మళ్ళీ ఇలానే చేసుకొని తింటా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఆయిల్ లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్రని ఫ్రై చేసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసి ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. కారము, గరం మసాలా కూడా వేసి ఇది బాగా ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని కట్ చేసిన ఎగ్ వైట్స్ అయితే ఫస్ట్ వేస్తున్నానండి. ఎగ్ వైట్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్ కి ఎగ్ యోక్స్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. సో లాస్ట్ లో వేయడం వల్ల ఏంటంటే మనకి అదంతా మ్యాష్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ లో చికెన్ మసాలా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నానండి హై ఫ్లేమ్ లో. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలా గనుక మీరు చేసి పెట్టారంటే రైస్ ని పక్కన పెట్టి ఉత్త కర్రీనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పప్పుతో కానీ, రసంతో కానీ, సాంబార్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్